శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో ఈ రీతిగా కూడుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటని చదువుకుందాం. మొదటి యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మొదటి యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దేవునికి మహిమ కలుగునుగాక. అను నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ప్రేమ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమకు ఒక అవసరం ఉంది. ప్రేమ వ్యక్తం కావాలి అంటే వ్యక్తీకరించబడాలి. ప్రేమకు అర్థం చేసుకునేకి ఎదురుగా మరొక వ్యక్తి కావాలి. అవును, ప్రేమ గల వ్యక్తి ప్రేమించడానికి మరొక వ్యక్తి కావాలి. అది వస్తువు కాదు, వ్యక్తులు కావాలి. స్వార్థం చెడు గుణం అనుకుంటాం. స్వార్థం అంటే ఒక వ్యక్తి తన స్వంత అవసరాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తుంది. అయితే ప్రేమకు కూడా స్వార్థం ఉంది. ప్రేమ కూడా తన సొంత అవసరాన్ని గురించి ఆలోచిస్తోంది. ప్రేమకు ఉన్నటువంటి అవసరత ఏంటో తెలుసా? వేరొకరిని తాను ప్రేమించాలి అని, తాను ప్రేమించిన వారిని సంతోషపెట్టాలి అని, సుఖపెట్టాలని, తన ప్రియుల సుఖ సంతోషాల కోసం తన సొంత సుఖ సంతోషాలు త్యాగం చేయడానికి ఇష్టపడుతుంది. తన ప్రియులను సుఖపెడుతూ తాను ఒక కొవ్వెత్తులా కాలిపోవాలి అని. అలా చేయటంలో ప్రేమ సంతృప్తి చెందుకుంటుంది, సంపూర్ణమవుతుంది. అవును ప్రియులారా, ఎవరో ఒకరిని ప్రేమించి వారి కోసం తాను కొవ్వెత్తులా కాలిపోలేనిదే ప్రేమ కాదు, కాలిపోయేదే ప్రేమ. ప్రేమ ప్రయోజనకరమైనటువంటిది, స్వార్థం లేనటువంటిది. ప్రేమించడానికి ఎవరూ లేనప్పుడు ప్రేమ ఏం చేస్తుందని చెప్తుంది? బాధపడ్డం తప్ప. అవును, నేను నా ప్రేమను చూపడానికి నాకు ఎవరైనా ఉంటే బాగుండు అని అనుకుంటుంది ప్రేమ. ఇది ప్రేమకు ఉన్నటువంటి కోరిక. ప్రేమలో స్వార్థం చాలా ఉన్నతమైనటువంటిది ప్రియులారా. అవును, ఎదుటివారి కోసం తాను కాలిపోవాలని కోరుకోవటం తప్ప తన కోసం, తన సొంత సుఖం కోసం ఇంకేమీ కోరుకోదు. అంత గొప్ప ప్రేమ దేవుడు మనకిచ్చాడు. అందుకే ప్రేమామయుడైన దేవుడు, ప్రేమ స్వరూపుడై ఉన్న దేవుడు, ప్రేమామయుడైన పూజ్యునుడైన దేవుడు, ఆరాధనకు స్తుతిపాత్రుడు, మన ప్రేమకు పాత్రుడు. ఈ ప్రపంచంలో ఆయన అత్యంతమైనటువంటి ప్రేమ కలిగిన వాడు. ఆయన ఎదుట నా అంతరంగ పురుషుడు మోకరిల్లి ఆయన హృదయ సౌందర్యాన్ని బట్టి ఆయనను అనుక్షణం కొనియాడదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో నీకంటే గొప్పగా ప్రేమించేవారు ఇంకెవరు లేరు నాయన. ప్రేమ లేనివాడు నిన్ను ఎరుగడును వాక్యం సెలవిస్తోంది. ఈ దినంలో ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభా ప్రేమ స్వరూపులుగా మార్చండి, ప్రేమించువారుగా అభిషేకించండి, ఆశ్రయించండి. అట్టి కృప మీరు దయచేసినందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.